కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. ప్రస్తుతం నేను ఒక గొప్ప నటుడితో ఉన్నానన్నమాట. ఆయన గురించి చెప్పాలి అంటే నటనలో తనకు తానే సాటి, విభిన్న పాత్రలు చేయటంలో తనకు ఎవరు రారు పోటీ. కాలం మారినా తనలో కంటెంట్ మారలేదు, జనరేషన్ మారినా తన డైలాగ్ డెలివరీ ఏ మాత్రం మారలేదు. హీఈస్ నన్ అదర్ దాన్ గ్రేట్ యాక్టర్ సుధాకర్ గారు. సుధాకర్ గారు అన్ని సంవత్సరాలు నవ్వించారు. ఈ ఇంటర్వ్యూలో చూసే ప్రేక్షకులందరూ నవ్వుకోవడానికి 2-3 డైలాగ్స్ చెప్తే మీ సినిమాలో అవి. చేతోడిలో ఒక డైలాగ్ ఉంది, ప్రతి మాటకి పీచు అంటుంటాను, ఏమనుకుంటుని అబ్బా అనేవాడు. ఉంటుంది కదా పిచ్చే కొట్టుడు ఏదో ఉంటది, ఈ అబ్బా పిచ్చ కొడుతులు కొట్టున్నా. తమిళ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశారు కదా ఆ టైంలో. వచ్చింది ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మీకు? నంద్యాల 2 సార్లు వచ్చిన్నారు. చాలా మంది రాజకీయ పార్టీ వాళ్ళు కూడా అడిగారు కదా, మా పార్టీలో జాయిన్ అయితే బాగుండు సుధాకర్ గారు. అక్కడ తమిళ్లో అడిగేవారు కానీ నాకు మరి పాట డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు ఆ రోజుల్లో? నేను చిరంజీవి హరిప్రసాద్ కూడా విక్టోరియా గార్డెన్స్ అక్కడ ఉండేవాళ్ళు కదా అంతా. అప్పుడు రిపబ్లిక్ గార్డెన్, రిపబ్లిక్ గార్డెన్. గార్డెన్ బట్ మునగ చెట్టు ఉందా ఇప్పటికి అక్కడ? ఏమో గుర్తులేదు. వన్ మెమరబుల్ మూమెంట్ విత్ మీ డియరెస్ట్ ఫ్రెండ్. చిరంజీవి కాకముందే చిరంజీవి అని పిలిచే అంత చనువు మీకే ఉంది కాబట్టి ఏమని చెప్తారు మీ ఫ్రెండ్ గురించి? చాలా మంచి సహృదయుడు, హెల్పింగ్ నేచర్. రామ్ చరణ్ గారితో ఎలా ఉండేది? బంగారు ప్లాకెట్ ఇచ్చారంట, అనుకున్నారా ఈ స్థాయికి వస్తారు రామ్ చరణ్? చిన్నోడు, అంతే చిన్నోడు. సుధాకర్ గారు మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ అంతే సార్ యాజ్ ఎ హీరోగా? సుధాకర్ గారు ఒకదానికి మటుకు ఈ రోజు మీరే ఆన్సర్ చెప్పాలి సార్. బయట సోషల్ మీడియా భయంకరంగా పెరిగిపోయిన తర్వాత మంచి ఉంది, చెడు ఉంది. ముఖ్యంగా కరోనా ముందు నుంచి, కరోనా తర్వాత, కరోనా టైంలో చాలా మంది ఆర్టిస్టుల్ని చంపేశారు. రాసిచ్చి నమ్మకూడదు, నా మీద కూడా సుధాకర్ చనిపోయాడు అని చెప్పి చాలా మంది రూమర్స్ వచ్చాయి. బట్ బయట ఒక న్యూస్ ఉంది, దానికి నువ్వు ఆన్సర్ చెప్పచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు హెల్త్ పక్కన పెడితే ఆర్థికంగా కొంత చితికారు సుధాకర్ గారు ఫ్యామిలీ అనే మాట వాస్తవం నిజంగా? మరి అంత ఇప్పుడు బాబు పెళ్లి చేశారు కదా, చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు ప్రతి స్టార్ హీరో బెన్నీ పెళ్లికి వస్తారు అని. మీరు పిలవలేదా? లేకపోతే పెళ్లికి ఆర్టిస్ట్ అంటే తెలుగు ప్రేక్షకులకి ఇంతగా ఆదరించిన మీ ప్రేక్షకులకి, మీ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు సుధాకర్ గారు? నన్ను ఇండస్ట్రీ ఏ విధంగా ఎంకరేజ్ చేసిందో మా అబ్బాయి బెన్నీని కూడా అంత ఎంకరేజ్ చేసి చేయొచ్చని వాడిని కోరుకుంటున్నాను. అది ఒకటి, అంత మంచి నేను కోరుకునేది ఇండస్ట్రీ. చిరంజీవి గారు కానీ, జగపతి బాబు కానీ, మీకు అంతా ఎంకరేజ్, బ్రహ్మాండం అందరూ ఎంకరేజ్ చేసి బెన్నీ కూడా సపోర్ట్ చేసి ఇండస్ట్రీ నిలబెట్టాలి బెన్నీని. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను ఒక గొప్ప నటుడితో ఉన్నానన్నమాట. ఆయన గురించి చెప్పాలి అంటే నటనలో తనకు తానే సాటి, విభిన్న పాత్రలు చేయటంలో తనకు ఎవరు రారు పోటీ. కాలం మారినా తనలో కంటెంట్ మారలేదు, జనరేషన్ మారినా తన డైలాగ్ డెలివరీ ఏ మాత్రం మారలేదు. హీఈస్ నన్ అదర్ దాన్ గ్రేట్ యాక్టర్ సుధాకర్ గారు. సుధాకర్ గారు నమస్తే. నమస్తే అండి. సో వస్తూ ఉంటే యూట్యూబ్ లో ఒక్కసారిగా, సో యూట్యూబ్ లో సరదాగా మీ మంచి మంచి నవ్వించిన కామెడీ బిట్స్ అన్ని చూసుకుంటూ వచ్చాను సార్. నవ్వుకోలేక చచ్చిపోతున్నాం ఇప్పటికి కూడా. అంత బాగా నవ్వించారు తెలుగు ప్రేక్షకుల్ని. కొన్ని వందల సినిమాలు, దాదాపు 40 సంవత్సరాల జర్నీ. ఎలా అనిపిస్తుంది బ్యాక్ వెళ్ళి చూసుకుంటే? సుధాకర్ అని ఒక వ్యక్తి ఒక చిన్న ఊర్లో పుట్టి చెన్నై వెళ్ళి కష్టపడి మళ్ళీ అక్కడ ఒక స్టార్ గా ఎదిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక స్టార్ గా ఎదిగి, ఈ జర్నీ అంతా ఎలా అనిపిస్తుంది సార్? మీరు ఇంటర్వ్యూస్ చాలా తక్కువ కాబట్టి ఈరోజు మీ గురించి తెలుసుకోవాలి అందరం. సంతోషంగా ఉంటుంది. ఫస్ట్ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేశాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 1 year కోర్స్ చేసిన తర్వాత
ఫస్ట్ నన్ను ఒక హోటల్లో చూసా బారసిరాజా గారు, Hmm. డైరెక్టర్ బారసిరాజా చూసి నన్ను సినిమాలో యాక్ట్ చేస్తా అంటే ఫిల్మ్ స్టూడెంట్ అంటే యాక్ట్ చేస్తా అంటే కిలకి పౌర్ణమి ఫస్ట్ బారసిరాజా నన్ను ఇంట్రొడ్యూస్ చేశాడు. సూపర్ డూపర్ హిట్. అది 1 year ఆడింది. తరచుగా తెలుగులోకి వచ్చాను. తెలుగు కామెడీ వీళ్ళను అన్ని రకాల క్యారెక్టర్ చేస్తూ ప్రేక్షకులు ఆదరించిన చేస్తానే ఉన్నాను నేను. Hmm. ఇప్పుడు కొంచెం రెస్ట్గా ఉంటున్నాను, Hmm. హెల్త్ బాగాలేదు కాబట్టి. ఓకే. ఇక నా తరఫున నా కొడుకు Hmm. బెన్నిక్ మైకేల్ నన్ను ఎలా ఆదరించారో ఇండస్ట్రీ మళ్ళీ మా అబ్బాయి బెన్నీని కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. బట్ తమిళ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశారు కదా ఆ టైంలో, వరుస సూపర్ డూపర్ హిట్స్ తో. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్న స్టార్ హీరోలు కూడా అరే ఒక తెలుగు హీరో మనల్ని షేక్ చేస్తున్నారా అన్న స్థాయికి తీసుకొచ్చారు కదా. మ్యాగజైన్స్ లో ఎక్కడ చూసుకున్నా మీ గురించే, పెద్ద పెద్ద కవర్ పేజెస్ లో మీరే. ప్రౌడ్ గా అనిపించిందా నాన్నకు కానీ, అమ్మకి కానీ, అన్నకు కానీ? అవును, వచ్చింది. ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మీకు? నంద్యాల 2 సార్లు వచ్చింది నాకు. ఓకే. స్నేహితుల పిక్చర్ ఒకసారి, Hmm. పెద్దరికం ఒకసారి అవార్డు వచ్చింది. తమిళ్లో దగ్గర 30-25 పిక్చర్స్ యాక్ట్ చేశాను తమిళ హీరోగా. Hmm. తర్వాత తెలుగు ఎంటర్ అయ్యాను. అంటే రీజన్ ఏముందా సార్? అంత పీక్ లో ఉన్నారు కదా తమిళ్లో, ఒక్కసారిగా Hmm. తెలుగు ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఉందా? అంటే ఆఫర్స్ రీజన్ తగ్గాయా, లేకపోతే మీరే కావాలి నా తెలుగు ఇండస్ట్రీలో కూడా నాకు పేరు రావాలనే ఉద్దేశంతో మీరు అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు? అంతే, అందుకు నేనే షిఫ్ట్ అయ్యాను. కాకపోతే తమిళ్లో హీరోగా ఉన్నాను, Hmm. తెలుగు వచ్చిన కామెడీ విలన్ Hmm. కమెడీగా స్థిరపడ్డాను. బట్ చాలా మంది రాజకీయ పార్టీ వాళ్ళు కూడా అడిగారు కదా, మా పార్టీలో జాయిన్ అయితే బాగుండు సుధాకర్ గారు అక్కడ తమిళ్లో. అడిగేవారు కానీ నాకు మరి పార్టీస్ అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. Hmm. అందుకు నేను జాయిన్ అవ్వనని చెప్పేవాడు. Hmm. సపరేట్గా ఉండేవాడు. ఓకే. సో కమ్యూనిస్ట్ నినాదం ఎక్కువ Hmm. ఫస్ట్ నుంచి కూడా, ఆ భావజాలం ఎక్కువ ఇంట్లో కూడా ఏమీ లేదు, ఏం లేదు. సో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు అంతే. ఇంట్రెస్ట్ లేదు. జాయిన్ అవ్వమని అడిగారు, కాకపోతే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, పార్టీస్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. Hmm. పైగా నేను కమ్యూనిస్ట్ తప్పితే పార్టీకి సంబంధం లేదు నాకు అని చెప్పేవాడు. సార్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది Hmm. డెఫినెట్ గా. ఎందుకంటే రజనీకాంత్ గారు కూడా చాలా టైమ్స్ చెప్పారు, నేను పంగల్ పార్క్ లోనే పడుకున్నాను, ఫుడ్ లేక, షెల్టర్ లేక ఎక్కడ అని. అసలు మీరు పడ్డ కష్టాలు ఇప్పటికి ఎప్పుడైనా కూర్చున్నప్పుడు సరదాగా అయినా ఈ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాం, మీకు గుర్తు వస్తుంటే మీ మెమరీస్. అసలుకి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు ఆ రోజుల్లో? చెప్పాలంటే ఏమీ లేదు, కష్టపడ్డాను పైకి వచ్చాను. నేను చిరంజీవి హరిప్రసాద్ ముగ్గురం రూమ్మేట్స్ ఉండేవాళ్ళం, ఫ్యామిలీ వండుకునేవాళ్ళం, తినేవాళ్ళం, Hmm. సంతోషంగా ఉండేవాళ్ళం తప్పితే మాకు ప్రాబ్లమ్స్ లేదు. కాకపోతే సినిమాలో మంచి ఛాన్స్ రావాలని కోరుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే. అలాగే వచ్చాయి. సో వండే బాధ్యత మీద? వండే బాధ్యత చిరంజీవి హరిప్రసాద్ నేను ముగ్గురం తీసుకునేవాడు. విక్టోరియా గార్డెన్స్ అక్కడ ఉండేవాళ్ళు కదా అంతా అప్పుడు. రిపబ్లిక్ గార్డెన్స్, రిపబ్లిక్ గార్డెన్ ఉండేవాడు. గుర్తుంది సార్ మీకు బానే? గుర్తొచ్చింది. ప్రతి ఒక్కళ్ళు అక్కడ నుంచే కదా ట్రయల్స్ వేసింది. నాకు తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళంతా క్లిక్ అయిపోయారు. అవును. సో బట్ మునగ చెట్టు ఉందా ఇప్పటికి అక్కడ? ఏమీ గుర్తులేదు నాకు. ఇప్పుడు రూమ్మేట్స్ అన్నారు కాబట్టి సార్, ముగ్గురులో ఫస్ట్ ఎవరికి అవకాశం వచ్చింది? హరిప్రసాద్ గారా, చిరంజీవి గారా, సుధాకర్ గారా? ఫస్ట్ నాకే వచ్చింది ఛాన్స్. Hmm. నా తర్వాత చిరంజీవి, ఆ తర్వాత హరిప్రసాద్, శివరంజన్ అలా వచ్చింది. ఎదిగే క్రమంలో ఒక బాండింగ్ ఉంటది కదా మీ అందరికి. సో ఫ్రెండ్స్, మీ ఫస్ట్ నాకు ఆఫర్ వస్తే డెఫినెట్ గా నేను హెల్ప్ చేస్తాను, లేకపోతే నీకు ఆఫర్ వస్తే నేను హెల్ప్ చేస్తానని ఒకరికొకరికి ఆ బాండింగ్ ఎలా ఉండేది ముగ్గురికి? హరిప్రసాద్ అంతా గారు ఏం లేదండి, మామూలు ఉండేవాడు, వంతుకోవడం యాక్ట్ చేసుకుంటే బయటకు వచ్చేవాళ్ళు తప్పితే దాని పెద్దగా ఆలోచించేవాళ్ళు కదా. ఇక ఇది ఉండేది కదా, టెన్షన్ ఉండేది కదా. వన్ మెమరబుల్ మూమెంట్ విత్ మీ డియరెస్ట్ ఫ్రెండ్, చిరంజీవి కాకముందే చిరంజీవి అని పిలిచే అంత చనువు మీకే ఉంది కాబట్టి ఏమని చెప్తారు మీ ఫ్రెండ్ గురించి? చాలా మంచి సహృదయుడు, హెల్పింగ్ నేచర్, మంచివాడు, మంచి ఫ్రెండ్ నాకు. అది ఇద్దరు కాంబినేషన్స్ అన్ని సూపర్. బెన్నీని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, బెన్నీ మంచి ఆన్సర్ రావాలని కోరుకుంటూ ఉంటాడు. నా గురించి అంత హెల్ప్ తీసుకున్నాడు, ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, బెన్నీ గురించి అంత ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. రామ్ చరణ్ గారి గురించి ఎలా ఆలోచిస్తారో బెన్నీ గురించి కూడా అలా ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తారు తప్పనిగా. మా అబ్బాయి గురించి కూడా అలాగే ఆలోచిస్తాడు. మీ ఇద్దరు కాంబినేషన్ అన్ని సూపర్ డూపర్ హిట్ కదా సార్. మీకు బాగా నచ్చిన కాంబినేషన్ అంటే ఒక సినిమా అంటే ఏమని చెప్తారు? ఇద్దరు నవ్వుకొని సూట్పురం పోలీస్ స్టేషన్, సూట్పురం పోలీస్ స్టేషన్, యముడికి మొగుడు. సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కదా మీరు దానికి.